తాను గతంలో పార్టీ వీడటానికి హరీష్ రావుకి సంబంధం లేదన్నారు జగ్గారెడ్డి. హరీష్ రావుపై కోపంతోనే తాను కాంగ్రెస్లో చేరానని కవిత అంటున్నారని, అందులో నిజం లేదన్నారు. మీ పంచాయతీలోకి తనని లాగొద్దన్నారు. లో భాగంగానే ఈరోజు స్పష్టత ఇస్తున్నాం. నేను హరీష్ రావుకి కోపం మీద కానీ, హరీష్ రావుకు వ్యతిరేకంగా కానీ, హరీష్ రావుకి నాకు అసలు నేను ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి విడవడానికి కారణము హరీష్ రావు కాదు. హరీష్ రావు మీద కోపంతో నేను ఆనాటి టీఆర్ఎస్ పార్టీని నుంచి బయటికి పోయింది కాదు. అసలు నేను టీఆర్ఎస్లో నుంచి పోవడానికి హరీష్ రావు కారణమే కాదు. ఆ రోజు నేను కాంగ్రెస్లో పోవడానికి హరీష్ రావుకి అసలు సంబంధమే లేదు. హరీష్ రావు రాజకీయం వేరు, జగ్గారెడ్డి రాజకీయం వేరు. హరీష్ రావు రాజకీయం వేరు, జగ్గారెడ్డి రాజకీయం వేరు. ఆ రోజు జరిగిన సంఘటన అందుకే క్లారిటీ ఇచ్చేసిన. హరీష్ రావు మీద ఉన్న కోపంతో హరీష్ రావు అంటే నాకు రాజకీయం పడదని ఆ రోజు నేను టీఆర్ఎస్ని వదిలిపెట్టి పోయింది కాదు. అది అక్షరాల కేసీఆర్ కూతురు కవిత ఇచ్చిన స్టేట్మెంట్ రాంగ్. దట్స్ రాంగ్ స్టేట్మెంట్. ఇది నిజం, ఇదే నిజం. ఇకనైనా కేసీఆర్ కూతురు అభిమాన సంఘాలు ఆ సోషల్ మీడియాలో అవన్నీ పెట్టుడు బంద్ చేసుకోండి. రాజకీయంగా ఎప్పుడు జగ్గారెడ్డి హరీష్ రావుకు వారు నడుస్తున్నది. ఎప్పుడు ఇది కాంగ్రెస్, అది బీఆర్ఎస్. మేమిద్దరం నాయకులం కాబట్టి వారు ఉంటుంది. నాకు తెలుసు. నేను మొన్న 2017లో రాహుల్ గాంధీ గారు సభ పెట్టినప్పుడు హరీష్ రావుని పిలిచి కేసీఆర్ తిట్టిందంట. అరే ఏం రాహుల్ గాంధీ సభ, జగ్గారెడ్డి అంత పెద్ద సభ ఏర్పాట్లు చేస్తే నువ్వేం చేస్తున్నావు అని తిట్టిండట. నాకు బయట తెలిసినారు, ఎవరు చెప్తారు, ఎవరో తిట్టినాక నెక్స్ట్ ఎట్లా ఓడగొట్టాలి, ఏం చేయాలి, ఇవన్నీ డీజల్ నడిచినాయి. అదే కదా ఆ పంచాయతీ నడిచింది అంతా. తర్వాత అందులో భాగంగానే ఈరోజు స్పష్టత ఇస్తున్నాం. నేను హరీష్ రావుకి కోపం మీద కానీ, హరీష్ రావుకు వ్యతిరేకంగా కానీ, హరీష్ రావుకి నాకు అసలు నేను ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి విడవడానికి కారణము హరీష్ రావు కాదు. హరీష్ రావు మీద కోపంతో నేను ఆనాటి టీఆర్ఎస్ పార్టీని నుంచి బయటికి పోయింది కాదు. అసలు నేను టీఆర్ఎస్లో నుంచి పోవడానికి హరీష్ రావు కారణమే కాదు. ఆ రోజు నేను కాంగ్రెస్లో పోవడానికి హరీష్ రావుకి అసలు సంబంధమే లేదు. హరీష్ రావు రాజకీయం వేరు, జగ్గారెడ్డి రాజకీయం వేరు. హరీష్ రావు రాజకీయం వేరు, జగ్గారెడ్డి రాజకీయం వేరు. ఆ రోజు జరిగిన సంఘటన అందుకే క్లారిటీ ఇచ్చేసిన. హరీష్ రావు మీద ఉన్న కోపంతో హరీష్ రావు అంటే నాకు రాజకీయం పడదని ఆ రోజు నేను టీఆర్ఎస్ని వదిలిపెట్టి పోయింది కాదు. అది అక్షరాల కేసీఆర్ కూతురు కవిత ఇచ్చిన స్టేట్మెంట్ రాంగ్. దట్స్ రాంగ్ స్టేట్మెంట్. ఇది నిజం, ఇదే నిజం. ఇకనైనా కేసీఆర్ కూతురు అభిమాన సంఘాలు ఆ సోషల్ మీడియాలో అవన్నీ పెట్టుడు బంద్ చేసుకోండి. రాజకీయంగా ఎప్పుడు జగ్గారెడ్డి హరీష్ రావుకు వారు నడుస్తున్నది. ఎప్పుడు ఇది కాంగ్రెస్, అది బీఆర్ఎస్. మేమిద్దరం నాయకులం కాబట్టి వారు ఉంటుంది. నాకు తెలుసు. నేను మొన్న 2017లో రాహుల్ గాంధీ గారు సభ పెట్టినప్పుడు హరీష్ రావుని పిలిచి కేసీఆర్ తిట్టిందంట. అరే ఏం రాహుల్ గాంధీ సభ, జగ్గారెడ్డి అంత పెద్ద సభ ఏర్పాట్లు చేస్తే నువ్వేం చేస్తున్నావు అని తిట్టిండట. నాకు బయట తెలిసినారు, ఎవరు చెప్తారు, ఎవరో తిట్టినాక నెక్స్ట్ ఎట్లా ఓడగొట్టాలి, ఏం చేయాలి, ఇవన్నీ డీజల్ నడిచినాయి. అదే కదా ఆ పంచాయతీ నడిచింది. తాను గతంలో పార్టీ వీడటానికి హరీష్ రావుకి సంబంధం లేదన్నారు జగ్గారెడ్డి. హరీష్ రావుపై కోపంతోనే తాను కాంగ్రెస్లో చేరానని కవిత అంటున్నారని, అందులో నిజం లేదన్నారు. మీ పంచాయతీలోకి తనని లాగొద్దన్నారు. అందులో భాగంగానే ఈరోజు స్పష్టత ఇస్తున్నాం. నేను హరీష్ రావుకి కోపం మీద కానీ, హరీష్ రావుకు వ్యతిరేకంగా కానీ, హరీష్ రావుకి నాకు అసలు నేను ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి విడవడానికి కారణము హరీష్ రావు కాదు. హరీష్ రావు మీద కోపంతో నేను ఆనాటి టీఆర్ఎస్ పార్టీని నుంచి బయటికి పోయింది కాదు. అసలు నేను టీఆర్ఎస్లో నుంచి పోవడానికి హరీష్ రావు కారణమే కాదు. ఆ రోజు నేను కాంగ్రెస్లో పోవడానికి హరీష్ రావుకి అసలు సంబంధమే లేదు. హరీష్ రావు రాజకీయం వేరు, జగ్గారెడ్డి రాజకీయం వేరు. హరీష్ రావు రాజకీయం వేరు, జగ్గారెడ్డి రాజకీయం